ఒక్కసారి మీ కళ్ళను మూసుకుని ఊహించండి. ఏమీ లేని ఒక అనంతమైన చీకటి. కాలం లేదు, వెలుగు లేదు, నక్షత్రాలు లేవు, గ్రహాలు లేవు, జీవం అనే ఆలోచనే లేదు. అలాంటి నిశ్శబ్దంలో సుమారు 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక అద్భుతం జరిగింది. అపారమైన శక్తి ఒక్క క్షణంలో విస్ఫోటనం చెందింది. ఆ మహా విస్ఫోటనానే బిగ్ బ్యాంగ్ అని పిలుస్తాం. అదే మన విశ్వం జన్మించిన క్షణం. ఆ క్షణం నుంచి విశ్వం తన ప్రయాణాన్ని ప్రారంభించింది. చిన్న శక్తి కణాలు నక్షత్రాలుగా మారాయి. నక్షత్రాలు గెలాక్సీలుగా రూపుదిద్దుకున్నాయి. విశాలమైన నెబ్యులాలు కోట్లాది సూర్య కుటుంబాలకు జన్మనిచ్చాయి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ ప్రయాణం ఇప్పటికీ ఆగలేదు. ఈ క్షణంలో కూడా విశ్వం ప్రతి దిశలో విస్తరిస్తూనే ఉంది. మనం నివసిస్తున్న భూమి పాలపుంత గెలాక్సీలోని ఒక చిన్న గ్రహం మాత్రమే. ఆ పాలపుంత కూడా విశ్వంలోని బిలియన్ల గెలాక్సీలలో కేవలం ఒకటి మాత్రమే. అంటే మనకు తెలిసిన ఈ ప్రపంచం అనంతమైన విశ్వంలో ఒక చిన్న ధూళి కణం లాంటిది. అయినా ప్రతి నక్షత్రం ఒక కథ చెబుతోంది. ప్రతి గెలాక్సీ ఒక రహస్యాన్ని దాచుకుంది. మనకు తెలిసిన విశ్వం కేవలం ప్రారంభం మాత్రమే. ఎందుకంటే ప్రతి సమాధానం వెనుక ఇంకా కనుగొనాల్సిన ఒక కొత్త విశ్వం ఎదురుచూస్తోంది. ప్రతి ఉదయం తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తాడు. అతని కిరణాలు భూమిని తాకగానే మన రోజు ప్రారంభమవుతుంది. కాని ఒక ఆశ్చర్యకరమైన నిజం తెలుసా? మీరు ఇప్పుడు చూస్తున్న సూర్యుడు ఈ క్షణంలో ఉన్న సూర్యుడు కాదు. సూర్యుడి నుంచి బయలుదేరిన కాంతి సెకనుకు దాదాపు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అయినప్పటికీ భూమిని చేరుకోవడానికి దానికి 8 నిమిషాలు 20 సెకన్లు పడుతుంది. అంటే ఈ క్షణంలో మీ కళ్లకు కనిపిస్తున్న సూర్యకాంతి నిజానికి 8 నిమిషాల 20 సెకన్ల క్రితం సూర్యుడిని విడిచిపెట్టింది. ఒక్కసారి ఊహించండి, సూర్యుడిలో ఏదైనా మార్పు ఇప్పుడే జరిగినా అది మనకు వెంటనే కనిపించదు. ఆ సమాచారం కూడా కాంతితో పాటు ప్రయాణించి 8 నిమిషాలు 20 సెకన్ల తర్వాతే భూమిని చేరుతుంది. అందుకే ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతారు, విశ్వాన్ని చూడటం అంటే గతాన్ని చూడటమే. ప్రతి సూర్యోదయం విశ్వం నుంచి మనకు వచ్చిన ఒక వెలుగు సందేశం. Venus represents a striking planetary paradox. Its day lasts longer than its entire year. Watch as sunrise takes lifetimes to cross these clouds. ఒక్కసారి ఊహించండి, ఒక గ్రహంలో సూర్యుడు ఉదయించేలోపే ఆ గ్రహంలో ఒక సంవత్సరం పూర్తయిపోతే వింతగా అనిపిస్తుందా? కాని మన సౌర కుటుంబంలో అలాంటి గ్రహం నిజంగానే ఉంది. అదే శుక్రుడు. భూమిపై ఒక రోజు కేవలం 24 గంటలు. కాని శుక్రుడిపై ఒక రోజు 243 భూమి రోజులు. అంటే శుక్రుడు తన అక్షంపై ఒక్కసారి తిరగడానికి దాదాపు 8 నెలలు పడుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే శుక్రుడు సూర్యుడి చుట్టూ ఒకసారి తిరగడానికి కేవలం 225 భూమి రోజులు మాత్రమే పడుతుంది. అంటే అక్కడ ఒక రోజు ఒక సంవత్సరం కంటే పెద్దది. మనకు అసాధ్యంగా అనిపించే ఈ నిజం విశ్వం ఎంత విచిత్రంగా, ఎంత అద్భుతంగా ఉంటుందో గుర్తుచేస్తుంది. అందుకే అంతరిక్షంలో ప్రతి గ్రహం తనదైన ప్రత్యేక కథను చెబుతోంది. Against the vast darkness of space, our Earth appears immense.
But next to the giant Jupiter, it is merely a speck, a true monster of our solar system. మన సౌర కుటుంబంలోనే అతిపెద్ద గ్రహం బృహస్పతి. దాని పరిమాణం ఎంత పెద్దదో తెలుసా? 1 కాదు, 10 కాదు, 100 కాదు, ఏకంగా 1300 కంటే ఎక్కువ భూములు దాని లోపల ఇమిడిపోతాయి. అంత భారీ పరిమాణం ఉన్నప్పటికీ అది ఒక ఘనమైన భూమి కాదు. ఎక్కువ భాగం హైడ్రోజన్, హీలియం వంటి వాయువులతో ఏర్పడిన ఒక మహా గ్యాస్ గ్రహం. దాని గురుత్వాకర్షణ శక్తి ఎంతో బలమైనది. అందుకే ఎన్నో గ్రహశకలాలు, ధూమకేతువులు సౌర కుటుంబం లోపలి భాగానికి చేరకుండా దారి మళ్లిస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. బృహస్పతి పరిమాణాన్ని చూస్తే మన భూమి ఈ విశ్వంలో ఎంత చిన్నదో అర్థమవుతుంది. విశ్వం నిజంగా ఊహకు అందని అద్భుతాలతో నిండి ఉంది. విశ్వంలో అత్యంత ఆశ్చర్యపరిచే వస్తువుల్లో ఒకటి న్యూట్రాన్ నక్షత్రం. బయటకు చూస్తే అది ఒక చిన్న నక్షత్రంలా కనిపించొచ్చు. కాని దాని లోపల దాగి ఉన్న శక్తి ఊహకు కూడా అందదు. ఒక్కసారి ఆలోచించండి. ఆ న్యూట్రాన్ నక్షత్రం నుంచి కేవలం 1 టీ స్పూన్ పదార్థాన్ని భూమికి తీసుకొస్తే ఏమవుతుంది? దాని బరువు సుమారు 1 బిలియన్ టన్నులు. అంటే కోట్లాది కార్ల బరువును కలిపినా దానికి సరిపోకపోవచ్చు. ఎందుకంటే న్యూట్రాన్ నక్షత్రంలోని పదార్థం అత్యంత ఘనంగా ఒకదానిపై ఒకటి నొక్కుకుపోయి ఉంటుంది. ఇలాంటి అద్భుతాలు మనకు ఒక విషయాన్ని గుర్తుచేస్తాయి. విశ్వంలో ప్రకృతి నియమాలు ఎంత శక్తివంతంగా, ఎంత ఆశ్చర్యకరంగా పనిచేస్తాయో. అందుకే అంతరిక్షం గురించి ప్రతి కొత్త నిజం మన ఊహలకు ఒక కొత్త సరిహద్దును చూపిస్తుంది. ఒక్కసారి ఊహించండి. ఒక గ్రహాన్ని నీటిలో వేస్తే అది మునగకుండా తేలితే వినడానికి అసాధ్యంగా అనిపించొచ్చు. కానీ అది నిజం. మన సౌర కుటుంబంలోని అద్భుతమైన గ్రహం శని. దాని అందమైన వలయాల వల్లే కాదు, మరో ఆశ్చర్యకరమైన కారణం వల్ల కూడా శని ప్రత్యేకమైనది. శని గ్రహం యొక్క సగటు సాంద్రత నీటి సాంద్రత కంటే తక్కువ. అందుకే శనిని మోయగలంత పెద్ద సముద్రం ఉంటే అది నీటిలో మునగదు, ప్రశాంతంగా తేలుతుంది. ఇది శని ఎక్కువగా హైడ్రోజన్, హీలియం వంటి తేలికపాటి వాయువులతో ఏర్పడిన ఒక మహా గ్యాస్ గ్రహం కావడం వల్లే సాధ్యమైంది. మన ఊహలకు అందని ఈ నిజం విశ్వం ఎంత అద్భుతమైన రహస్యాలను దాచుకుందో మరోసారి గుర్తుచేస్తుంది. ప్రకృతిలో అసాధ్యం అనిపించే ఎన్నో విషయాలు అంతరిక్షంలో నిజంగానే జరుగుతుంటాయి. భూమిపై ఉన్న ఎవరెస్ట్ పర్వతమే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనదని మనం అనుకుంటాం. కాని సౌర కుటుంబంలో దానికంటే ఎన్నో రెట్లు పెద్ద అగ్నిపర్వతం ఉందని మీకు తెలుసా? అది అంగారక గ్రహంపై ఉన్న ఒలింపస్ మోన్స్. దీని ఎత్తు సుమారు 22 కిలోమీటర్లు. అంటే ఎవరెస్ట్ పర్వతం కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ. అంత ఎత్తైన ఈ అగ్నిపర్వతం లక్షల కాదు, కోట్ల సంవత్సరాల పాటు జరిగిన లావా విస్ఫోటనాల ఫలితంగా ఏర్పడింది. అంగారక గ్రహంలో భూమిలా టెక్టానిక్ ప్లేట్లు లేకపోవడంతో అదే ప్రదేశంలో లావా మళ్లీ బయటకు వచ్చి ఈ మహాకాయ పర్వతాన్ని నిర్మించింది. ఒలింపస్ మోన్స్ శిఖరంపై నిలబడి చూస్తే దాని విశాలతను ఒకేసారి పూర్తిగా చూడలేమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. విశ్వం మనకు నేర్పే గొప్ప నిజం ఒక్కటే: మన ఊహల కంటే ప్రకృతి ఎప్పుడూ మరింత గొప్పది. ఒక్కసారి సముద్ర తీరంలో ఉన్న ప్రతి ఇసుక రేణువును లెక్క పెట్టాలని ఊహించండి. అది దాదాపు అసాధ్యం కదా? కాని ఇంకా ఆశ్చర్యకరమైన నిజం ఒకటి ఉంది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం మనకు కనిపించే విశ్వంలో ఉన్న నక్షత్రాల సంఖ్య భూమిపై ఉన్న అన్ని సముద్ర తీరాల ఇసుక రేణువుల కంటే కూడా ఎక్కువ.
ప్రతి చిన్న వెలుగు బిందువు ఒక సూర్యుడు కావచ్చు. వాటి చుట్టూ తిరిగే గ్రహాలు ఉండొచ్చు. అక్కడ జీవం ఉండే అవకాశమూ ఉండొచ్చు. మనం రాత్రి ఆకాశంలో చూస్తున్నవి ఆ అపారమైన విశ్వంలో కేవలం ఒక చిన్న భాగం మాత్రమే. ప్రతి నక్షత్రం వెనుక ఒక కొత్త ప్రపంచం దాగి ఉండొచ్చు. అందుకే ఆకాశం వైపు చూసిన ప్రతిసారి మనకు కనిపించేది కేవలం నక్షత్రాలు కాదు, ఇంకా కనుగొనాల్సిన అనంతమైన అవకాశాలు. బ్లాక్ హోల్ గురించి ఒక పెద్ద అపోహ ఉంది. దాని దగ్గరకు ఏది వచ్చినా వెంటనే లోపలికి లాగేస్తుందని చాలామంది అనుకుంటారు. కాని అది పూర్తిగా నిజం కాదు. బ్లాక్ హోల్ కూడా మిగతా నక్షత్రాలు, గ్రహాలాగే గురుత్వాకర్షణతోనే పనిచేస్తుంది. మీరు దానికి చాలా దగ్గరగా వెళ్ళినప్పుడే దాని అపారమైన గురుత్వాకర్షణ నుంచి బయటపడటం అసాధ్యమవుతుంది. ఆ సరిహద్దును ఈవెంట్ హారైజన్ అంటారు. ఒకసారి దాన్ని దాటితే వెలుగు కూడా తిరిగి బయటకు రాలేదు. అందుకే బ్లాక్ హోల్ భయంకరమైనదే. కానీ అది విశ్వంలో అన్నింటినీ వెంటనే మింగేసే రాక్షసుడు కాదు. విశ్వం గురించి నిజాలు తెలుసుకుంటే అపోహల కంటే వాస్తవాలే మరింత ఆశ్చర్యపరుస్తాయి. ఈ విశ్వంలో మనమే ఒక్కరమా? ఈ ప్రశ్నకు సమాధానం కోసం శాస్త్రవేత్తలు ఎన్నో దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్నారు. మన పాలపుంత గెలాక్సీలోనే బిలియన్ల సంఖ్యలో నక్షత్రాలు ఉన్నాయి. వాటిలో చాలా నక్షత్రాల చుట్టూ భూమిలాంటి గ్రహాలు తిరుగుతున్నాయని ఇప్పటికే కనుగొన్నారు. వాటిలో కొన్ని జీవానికి అనుకూలమైన ఉష్ణోగ్రత, నీరు, వాతావరణం కలిగి ఉండే అవకాశముందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంటే ఎక్కడో ఒక చోట మనలాగే ఆకాశాన్ని చూస్తున్న మరో నాగరికత ఉండే అవకాశం పూర్తిగా కొట్టిపారేయలేం. ఇప్పటివరకు మనకు ఖచ్చితమైన ఆధారాలు లభించలేదు. కాని విశ్వం అపారమైనది. అవకాశాలు కూడా అంతే అపారమైనవి. బహుశా